హలో ఫ్రెండ్స్, నేను లక్ష్మి, ఈజీ టైలరింగ్. ఇది ఒక శారీ. దీంట్లో లాంగ్ ఫ్రాక్ కుట్టమన్నారు వాళ్ళు, కుచ్చులు పెట్టి. అయితే ఈ శారీకి నేను ఇది కొంగు పార్ట్ తీసేసిన. ఇది బ్లౌజ్ పార్ట్ మనకి పైన బాడీకి యూజ్ వస్తుంది. అందుకే మనకు ఈ బ్లౌజ్ పార్ట్ ఒకటి యూజ్, ఈ కొంగు పార్ట్ అవసరం లేదు. ఇది అవసరం లేదు, మనం పక్కన పెట్టేసుకుందాం. ఇది మిగిలిన మధ్యలో ఉన్న చీర మొత్తము ఇట్లా మడత చేసుకున్నాను నేను. ఇది మెజర్మెంట్ ఫ్రాక్. బ్యాక్ సైడ్ ఇట్లా డ్రాప్ పెట్టమన్నారు వాళ్ళు. ఇట్లా ఫ్రంట్ బోట్ నెక్, బ్యాక్ డ్రాప్ పెట్టమన్నారు చిన్నగా. బాడీ పార్ట్, ఇది బాడీ. మనం ఇక్కడి నుంచి ఇక్కడికి కిందికి గొలుచుకోవాలి. మనకు ఇది ఎంత పొడవు ఉంది చూసుకొని అంత. ఇక్కడ ప్రిల్స్ ఉన్నాయి కదా, కుచ్చులు ఇక్కడి నుంచి మొత్తం ఇట్లా చూసుకోవాలి, కొలుచుకోవాలి. ఎంత ఇక్కడ వరకు 40.5 పైన ½ ఇంచు కుట్టడానికి అవుతుంది కదా. 41 పొడవు ఉంది. నడుము కుట్టేటప్పుడు మనము కుచ్చులు పెట్టేటప్పుడు నడుము ఎంత ఉంటుందో అంత చూసుకోవాలి. మనం బాడీ కట్ చేసేటప్పుడు నడుము చూసుకోవచ్చు. మొత్తం ఎంత ఉంది లంగా? 41. కుట్టడానికి వదిలేయంగా పైన 41. ఇంత ఉంది. ఇక్కడి వరకు మనం ఇది స్ట్రైట్ కట్ చేసేసుకోవాలి. చాలా ఫోల్డింగ్స్ వచ్చినాయి కదా, కత్తెర కొంచెం షార్ప్ పోయింది. ఇది మొత్తం 41. పైన ½ ఇంచు కుట్టడానికి పోతుంది. కింద బార్డర్ వచ్చింది కాబట్టి కింద మడవాల్సిన పని లేదు మనకు. ఇది కుచ్చులు పెట్టి లంగానే ఫ్రాక్. ఇది అయిపోయింది. పక్కన వెళ్ళండి దీన్ని. ఇది బాడీ పార్ట్ కదా మనకు. బాడీ పార్ట్ అంటే ఇది ఎంత అంటే మనకు బాడీ కొలుచుకోవాలి. మనము కొలుచుకుంటే మనకు తెలిసిపోతుంది. ఇంకా ఇది బాడీ మొత్తం అంతే ఎంత అని. ఇది బాడీ పార్ట్. ఇది బ్యాక్ సైడ్, బ్యాక్ ఫ్రంట్ ఒకటే. 14 ఉంది, కరెక్ట్గా 14 ఉంది మనకు. 14 లెంత్ ఉంది, పొడవు. నడుము వచ్చేసి 15.5, 15.5 అంటే ఒక ½ ఇంచ్ ఎక్కువ వేసుకుందాం. మనం ఉల్టా తీసుకోలేదు కదా. 16 నడుము, వీప్ పొడవు 14. ఇది బాడీ కొలుచుకున్నాం కదా. కింద క్లాత్ మనకు ఇది మనకి ఇంత అక్కర్లేదు. బార్డర్ 14, ½ ఇంచు పైన, ½ ఇంచు కింద. 14, 15, 16 నడుము వచ్చింది, 14 ఇప్పుడు వచ్చింది. మనం ఇది ఇక్కడ వరకు తీసేసుకుందాం. ఇదే మనకి ఇంకొకటి, ఎందుకంటే ఒక సైడే వచ్చేసింది కదా అది.
ఇది ఇంకొక బ్యాక్ పార్ట్ ఒకటి, ఫ్రంట్ పార్ట్ ఒకటి. ఇది క్లాత్ మనకి ఎంత నడుము ఎంత వచ్చింది, 16 వచ్చింది. 16 అంటే ఇట్లా చూసుకుందాం. 16 డబల్ అంటే 8, 10 తీసుకుందాం. 10-10.5 అయినా తీసుకుందాం. ఇక్కడ వరకు కొంచెం సైడ్కి ఎక్కువనే ఉంచుకుందాము, ఏం నష్టం లేదు. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఇలాంటిది ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేసేసినా కదా, ఇది ఒకటి తీసి దీనికి కింద జాయిన్ చేస్తా కుట్టేటప్పుడు. ఇవి 2 పార్ట్స్, అంచు ఒకదానికి జాయిన్ చేస్తాను నేను. ఇది లైనింగ్. బాడీ పార్ట్ చాలా జాగ్రత్తగా చూడండి. ఎట్లా లైనింగ్ ఒకటేసారి జాయిన్ చేసుకొని కట్ చేసేస్తాను నేను. ఒకసారి మంచిగా గమనించండి మీరు. ఇది లైనింగ్. మనకు పొడవు ఎంత ఉంది, 14 ఉంది కదా. 14 అంటే పైన కింద 15 పెట్టుకున్నాం మనము. ఎగ్జాంపుల్కి ఇది సరిపోతుంది. నడుము ఎంత ఉంది మనకు, నడుము ఎంత ఉంది, 16 ఉంది. ఇవి స్ట్రేట్ చేసుకుందాం, కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. 16 అని అంటే మనము 10 లూజు, ఇట్లా 21 అట్లా పెట్టుకున్నాం దాన్ని కూడా. ఇది మనకు బాడీకి సరిపోతుంది. ఎంతెంత క్లాత్ పడుతుంది, ఇది హ్యాండ్స్కి యూజ్ వస్తుంది. లోపల లైనింగ్. ఇది మనకు బ్యాక్ ఫ్రంట్ క్లాత్ కదా. సూది దారం ఒకటి, సూది దారం తీసుకొని మనం జాయిన్ చేసుకుందాము. జాయిన్ చేసుకొని కట్ చేసుకుంటే ఈజీ ఉంటుంది, రిస్క్ ఉండదు. అందుకనే ఇట్లా జాయిన్ చేసుకుంటా. చూడండి ఒకసారి. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఇప్పుడు ఇది ఫ్రంట్ కనుక్కున్నాం కదా మనం. ఇట్లా రైట్ కాకుండా రాంగ్కి మనకు నెక్కు కుట్టుకోనికైనా ఈజీ అవుతుంది అనమాట. ఒకటేసారి కట్ చేస్తాం కదా, మనం బోర్లు వేసేసుకోవచ్చు, అయితే సెట్ అయిపోతుంది. ఇట్లా సూది దారం తీసుకున్నాం కదా, కొంచెం స్ట్రేట్ అయినట్టు కొద్దిగా స్ట్రేట్ చేసుకుందాం. కొంచెం స్ట్రేట్ చేసుకున్నాం కదా. ఇది స్ట్రేట్, ఇది స్ట్రేట్ చూసుకొని. ఇది రాంగ్ ఉంది, రైట్ లోపలికి వేసేసిన జాయిన్ చేసుకుందాం మనము. జాయిన్ చేసుకోవాలి రెండు కూడా. ఇట్లా జాయిన్ చేసుకోవాలి మనము. ఇట్లా జాయిన్ చేసుకుంటే జారిపోదు మనకు. రెండు కట్ చేసేటప్పుడు జారిపోదు. ఒకసారి కట్ చేసి పెట్టుకున్నామంటే ఇంకా మనం డైరెక్ట్ మిషన్ పైన కుట్టుకోవడమే ఉంటుంది అన్నమాట.
కొంచెం లెంత్ ఉంటుంది, అయినా చూడండి యూజ్ వస్తుంది మీకు. ఇది ఒక చీర మెటీరియల్, చీరతోనే లాంగ్ ఫ్రాక్ సెట్ చేసుకొని మధ్యలో ఒకటి వేసుకోవాలి, ఆకునకు ఒకటి వేసుకోవాలి, ఇక్కడ అక్కడ రెండు వేసేసుకొని నేను ఏ కటింగ్కైనా నేను ఇట్లనే ఇట్లా కుట్టుకోవడం అనేది ఫాలో చేస్తా. అయితే జారిపోవు ఇక మనకు అదొకసారి ఇదొకసారి కట్ చేయడం అనే టెన్షన్ ఉండదు అసలు. మామూలుగా కట్ చేసి అది ఇది కట్ చేస్తే అంతే టైం పడుతుంది, రెండు ఒకటేసారి ఇట్లా జాయిన్ చేసుకొని కట్ చేసుకున్నా అంతే టైం పడుతుంది. ఫ్రంట్ పార్ట్ ఒకసారి, బ్యాక్ పార్ట్ ఒకసారి, మళ్ళీ ఈ చీరది ఒకటి, లైనింగ్ది ఒకటి, ఒక్కొక్కసారి అట్లా కాకుండా రెండు ఒకటేసారి మనకి ఎంత క్లాత్ పడుతుందో కొలుచుకుని తీసుకొని జాయిన్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఒకటేసారి. ఇంకా ఇది ఫ్రంట్ పార్ట్ జాయింటింగ్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఈ ఫ్లవర్స్ ఇట్లనే ఉన్నాయి కదా, దానికి ఇట్లనే వచ్చినాయి. ఫ్లవర్స్ చూసుకొని మళ్ళీ ఆయనకి ఇక్కడ సైడ్ జాయిన్ చేసుకోదు, ఇక్కడ జాయిన్ చేసుకోవాలి, పైనకే రావాలి ఫ్లవర్స్ మొక్కలు అనేవి అట్లా. ఇది రైట్ కదా, మళ్ళీ రైట్లో నుంచే ఇట్లా జాయిన్ చేసుకోవాలి. మనం క్లాత్ తీసుకున్నాం కదా బ్యాక్ కోసం కూడా, దారం కొంచెం అప్పుడే కనిపించేలాగా ఉండే ఆపోజిట్ కలర్లో తీసుకున్నామంటే మనకు ఆ దారాలు కూడా ఈజీగా కనిపించేస్తాయి. తీసేసేటప్పుడు మొత్తం కుట్టినాక తీసేయచ్చు, ఇవి మధ్యలోనే తీసేయాల్సిన పని ఏం లేదు. లాస్ట్ మొత్తం కుట్టిన తర్వాత పీకేస్తే అయిపోతుంది అంతే. జాయిన్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్, అది ఫ్రంట్, ఇది బ్యాక్. కింద బార్డర్ అది నేను జాయిన్ చేస్తా, తీసేసిన కదా పెద్ద బార్డర్ ఉంటే ఫ్రంట్ పార్ట్లో నుంచి దాన్ని దీనికి జాయిన్ చేసేస్తా. వచ్చినాయి కదా హంసలో నెమ్మదిగా అవి వాటి బొమ్మలు ఉన్నది బార్డర్ దీనికి తీసుకొని జాయిన్ చేసేస్తా. మీరు ఒకసారి అయితే ఇట్లా జాయిన్ చేసి కట్ చేయడం ట్రై చేయండి బిగినర్స్. రిస్క్ ఏం అనిపించదు, చాలా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. అంతే, పైన జాయిన్ చేసుకోవాలి జారిపోకుండా. మళ్ళీ మధ్యలో రెండు కుట్లు వేసుకున్నామంటే ఇక కదలదు, ఇంకెక్కడ కదలదు. ఎటువంటి జారిపోయే మెటీరియల్ ఉన్నా కానీ, ఎటువంటి లేజర్ క్లాత్లు ఉన్నా కానీ చాలా బాగా యూజ్ వస్తాయి ఇట్లా కుట్టుకోవడం అనేది. ఇట్లా స్ట్రైట్ నీట్గా చేసుకొని ఈ మధ్యలో ఇది అక్కడొకసారి అక్కడొకసారి వేసుకుంటే అయిపోయాయి. కొంచెం ఈ జాయింటింగే టైం పడుతుంది తప్పించి కటింగ్ ఏం లేట్ ఉండదు అసలు. చూడండి మీరు, మీకే అర్థమైపోతుంది. నా కటింగ్ నచ్చితే లైక్ చేయండి, ఎవరికన్నా యూజ్ వస్తుంది అంటే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ కదా, సెర్చ్ చేసినా దొరకకపోవచ్చు, అందుకే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే కనిపించేస్తుంది కదా తొందరగా. బ్యాక్ ఫ్రంట్ ఒకటి పైన ఒకటి వేసుకున్నాము మనము. ఇది ఫ్రాక్ కదా, లాంగ్ ఫ్రాక్ కదా. ఈ ఫ్లవర్స్ మొక్కలు అనేవి పైకే ఉండాలి, ఇట్లా కింద డౌన్ ఉండకూడదు. అట్లా ఉంటే మంచిగా ఉంటుంది, చూసుకొని వేసుకోవాలి.
వేసుకున్నాం కదా. బోట్ నెక్ పట్టమన్నారు వీళ్ళు బిగినర్స్. ఇట్లా తెలియకపోతే వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ఉంటుంది కదా ఆల్రెడీ మనకు, కట్ వర్క్ పెట్టమని అన్నారు వాళ్ళు. దీంతో పోల్చుకోవాలి. ఇది జారిపోకుండా పిన్ పెట్టేసుకుందాం మేము మధ్యలో. బోట్ నెక్ పెట్టమన్నారు కదా వాళ్ళు. 7.5, 4.5, 4, ఒక 6.5 టక్స్ పెట్టుకుందాం. 2 మాత్రమే తీసేసుకోవాలి. ఇట్లా లోపలే కొంచెం వదులుకుంటూ, కొద్దిగా క్లాత్ వదులుకుంటూ కట్ చేసుకోవాలి. మనకు 16 ఉంది, మనకు 10.5 ఇంకా ఉండను ఫ్యూచర్. ఏమన్నా సైడ్కి ఎక్కువ ఉంటే కొంచెం పిల్లలు కదా పెద్దగైనా కానీ యూజ్ వస్తుంది. సైడ్ మనకు పొడవు ఎంత ఉంది? 14 ఉంది. పైన కుట్టడానికి 1/2, కింద కుట్టడానికి 1/2 కరెక్ట్గా ఉంది మెజర్మెంట్. ఇది ఒక 1/2 ఇంచ్ ఇట్లా స్ట్రేట్ కాకుండా ఇక్కడ నుంచి కొద్దిగా కొంచెం క్రాస్ తీసుకోవాలన్నమాట. ఫ్రాక్ కుట్టిన తర్వాత నీట్గా వస్తుంది. ఇట్లా ఇది హ్యాండ్ కటింగ్ వచ్చేస్తానంట. నీట్గానే కటారు పెట్టమన్నారు. ఇది ఫ్రంట్కు కట్ వర్క్ పెట్టేసాము. బ్యాక్కి మామూలుగానే పెట్టేద్దాము. ఇట్లనే పెట్టమన్నారు వాళ్ళు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. బ్యాక్ ఫ్రంట్ కట్ చేసినాం కదా మనము. ఇప్పుడు ఫ్రంట్ దానిపైన నుంచి 2 ఒకటేసారి కట్ చేస్తే కూడా అయిపోతుండే. అయితే బ్యాక్ వద్దనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకు పెట్టేస్తే అయిపోతుంది కదా. పెట్టమన్నారు, పెట్టేస్తే అయిపోతుంది. ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్కే పెట్టేసుకున్నాం మనము. ఈ చిన్న డ్రాప్ లాగా పెడతాము మీరు. ఫ్రంట్ బ్యాక్ కట్ వర్క్ అయిపోయింది కదా. అయితే బ్యాక్ సైడ్ చిన్న డ్రాప్ పెట్టామన్నారు. చిన్న డ్రాప్ ఇంతే, చిన్నగా, చాలా చిన్నగా. అంతే సరిపోయింది. ఇంక ఇది ఇట్లనే జాయింట్తోనే కుట్టేస్తా. కుట్టేసి ఇప్పుడు దీనిపైన బరకం పెట్టేసి దీనిలాగానే పెట్టి కుట్టేసి మళ్ళీ లోపలికి వేసినామంటే
దీని లోపలికి అయిపోతుంది. ఈ లైనింగ్ ఒక సైడ్ అయితే ఇది పైన అవుతుంది, ఇది లోపల అవుతుంది. ఈడ పెట్టిన బరకం మధ్యలో అయిపోతుంది, అట్లా సెట్ అయిపోతుంది. ఇక్కడ టక్స్ వేసేద్దాము. ఫ్రాక్ కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి కుట్టేయచ్చు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇంతే. ఇది ఫ్రంట్ పార్ట్, నెక్ ఎట్లా వచ్చిందో చూడండి, ఇట్లా. ఇది ఫ్రంట్ చూడండి, చాలా నీట్గా వస్తుంది కుట్టుకున్న తర్వాత. ఇది బ్యాక్, బ్యాక్ 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 ఇక్కడ డ్రాప్ వచ్చింది కదా. ఇంకా ఇది కుచ్చులు పెట్టుకొని మనం నడుము ఎంత ఉందో అంత చేసేసుకోవాలి. ఇది కిందిది, కింద స్కర్ట్ వస్తుంది కదా అది. ఇంకా అంతే. ఇంకా దీంట్లో హ్యాండ్స్ తీసేసుకుంటా సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇది లోపల లైనింగ్ లంగాకి. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది. ఈజీ టైలరింగ్ లక్ష్మి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్స్ ఇట్లా కట్ వర్క్ ఇచ్చిన, ఫ్రిల్స్ ఇచ్చిన, కట్ వర్క్ నెక్ ఫ్రెండ్స్. ఫైనల్గా ఫ్రాక్ లుక్ ఇలా ఉంది. హ్యాండ్స్కి ఇట్లా ఫ్రిల్స్ ఇచ్చిన, కట్ వర్క్, బోట్ నెక్, బ్యాక్ సైడ్ చిన్న డ్రాప్ ఇచ్చి ఇట్లా హ్యాంగింగ్స్ ఇచ్చిన. ఫైనల్ లుక్ ఇట్లా ఉంది ఫ్రెండ్స్. నా కటింగ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీ టైలరింగ్ లక్ష్మి.